బంగారు నగలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నగలను పరిశీలిస్తూ తెలివిగా బంగారు కమ్మలను కాజేసిన మహిళలను వ్యాపారస్తులు ఆలస్యంగా గుర్తించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని రామ్ మందిరం వీధిలో మెయిన్ రోడ్లో 2 దుకాణాల్లో 2 వారాల వ్యవధిలో 2 సార్లు మహిళలు 7 జతల బంగారు కమ్మలను అపహరించారు. వీరు కమ్మలను పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ అసలైన బంగారు కమ్మలను తీసి దాచేసి తాము ముందుగా తెచ్చిపెట్టుకున్న నకిలీ కమ్మలను ఆస్థానంలో ఉంచుతున్నారు. కమ్మల రకాలు నచ్చలేదని తిరిగి వెళ్లిపోతున్నారు. షాప్ యజమానులు ఇచ్చిన కమ్మల సంఖ్య సరిపోవడంతో వారు వాటిని తమ షాపులో యథాస్థానంలో ఉంచుతున్నారు. ఆలస్యంగా సీసీటీవీ ఫుటేజ్ లో జరిగిన మోసాన్ని వ్యాపారస్తులు గమనించారు. దీంతో వారు కాపు కాసి ఆ వీధిలోనే తిరుగుతున్న మహిళలను గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అండ్ wound కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత 5 సంవత్సరములుగా 6,000 మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు. పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును. షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా ఫుట్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట. డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడును. సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు.